వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడలు కావచ్చు, ప్లాన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బూమరంగ్ అయిపోయాయి. అంటే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తు చేసిన అనంతరం దాంట్లో ఎవరైతే ఈ చిన్నప్పన్న వరకే అంటే వైవి సుబ్బారెడ్డి గారి అంటే అప్పుడు ఏదైతే టీటీడీకి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డికి సంబంధించి సో ఆయన పిఏగా ఆయన రాజ్యసభలో ఉన్నప్పుడు ఆయన దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తిని వీళ్ళు ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ లైజింగ్ ఆఫీసర్గా ఏపీ భవన్లో ఈయనను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వీరు పూర్తిగా ఈయన చిన్నప్పన్న మొత్తం బేరసారాలు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి నెయ్యికి సంబంధించి కంపెనీల దగ్గర 25 రూపాయలు కిలోకి ఇవ్వాలి, ఈ విధంగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా ఢిల్లీ కేంద్రంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సిట్ దీంట్లో చాలా ఎంక్వైరీలు ఇవన్నీ తర్వాత ఒక నివేదికలో కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే ఈ చిన్నప్పన్న వరకే ఈ విషయం ఆగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలామంది కూడా అన్నారు, చాలామంది ఇటు పొలిటికల్ టీడీపీకి సంబంధించిన కావచ్చు, లేదంటే కూటమి నేతలు, ప్రజా సంఘాలు, తర్వాత చాలామంది విశ్లేషకులు, అన్ని పార్టీల వారు అన్నారు మరి చిన్న అప్పన్న వరకే ఎందుకు ఆగిపోయింది ఇది. ఆ తర్వాత దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర, అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర, చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళు సంతకం పెట్టండి, ఇంత పెద్ద విషయం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడడం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసినటువంటి విషయం మనం చూసాం. దానికి సంబంధించి ఈ వైసీపీ తరపున అంటే వైసీపీ వాళ్ళు వెళ్తే బాగుండదు కదా, ఈ రద్దు చేయండి అంటే చూసినరా దీంట్లో మీరు ఏదో చేశారు కాబట్టే రద్దు చేయమంటున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటారని చెప్పేసి ఆ తర్వాత దీంట్లో పూర్తిగా ఈ ఏకసభ్య కమిటీని పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి అందరికీ తెలిసిందే, ఆయన బీజేపీ పార్టీలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. సో ప్రతి అంశంలో కూడా కొన్నిట్లలో చాలా పెద్ద పెద్ద కేసులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈయన ద్వారా కేసులు వేయించారు అనేది టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను ప్రస్తుతం అయితే కోర్టు తోసిపుచ్చింది. ఈ ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఏదైతే ఈ కేసును నియమించుకుంటే తప్పేంటి, అది అక్కడ దాంట్లో ఇబ్బంది ఏముంది అనే విధంగా ఈ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది అని టీడీపీ సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ వేయించింది వైసీపీయే అంటూ ఇటు టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక టీటీడీ నిబంధనలను కఠినతరం చెయ్యాలని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అనే నిబంధనలు కూడా ఖచ్చితంగా అంటే ఉంది ఆల్రెడీ, కానీ కొద్దిమంది ఉంటారు కదా, మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి శ్రీవారి దగ్గరికి దర్శనానికి కాదు మరి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిన విషయం మనం చూసాం. ఏదో జరిగిపోతోందని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అంటే నేను పెట్టను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు సందర్భాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టకుండా వెళ్ళిపోయారు అనే విషయాలు కూడా మనకు బయటకు వచ్చాయి. అంటే నేను నమ్ముతున్నాను కాబట్టి వెళ్తున్నాను అని పెట్టడంలో కూడా నామూషిగా ఫీల్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సో ఆ విధంగా మరి ఎట్లా మాట్లాడతారు అని కూడా ఇటు కూటమి నేతలు, ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీవారి సేవలో మనం పూర్తిగా చూస్తూ ఉంటాం, బ్రహ్మాండం మొత్తం ఉన్నటువంటి హిందూ భక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో నమ్ముతారు శ్రీవారిని, ఏ విధంగా భక్తులు కొలుస్తారనేది చూస్తూ ఉంటాం. సో ఆయన పైన నమ్మకం ఉండి చాలామంది అక్కడికి అందరికి నమ్మకంతో వెళ్తూ ఉంటారు. కానీ ఈ విధంగా అన్యమతస్థులు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పైన సంతకాలు పెట్టి ఎంతోమంది వెళ్ళారు, ఎంతోమంది ప్రధానమంత్రులు వెళ్ళారు, రాష్ట్రపతులు వెళ్ళారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా సంతకాలు పెట్టి అన్యమతస్థులు వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను సంతకం పెట్టను అనే విధంగానే ప్రవర్తించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారం పోయిన తర్వాత కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అప్పుడు ప్రజలు పూర్తిగా తిరగబడిన తర్వాత ఆ ప్రయత్నాన్ని మానుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా కఠినతరం చెయ్యాలి అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఇక పంజాబ్లోని స్వర్ణ దేవాలయం ఉంది కదా, సో అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది దానికి. తిరుమలలో కూడా అట్లాంటి చట్టం చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వర్ణ దేవాలయ చట్టాన్ని అధ్యయనం చేయాలంటూ కూడా అధికారులకు సీఎం ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రిమినల్ చట్టాలు కూడా వర్తిస్తాయి అక్కడ ఏదైనా ఉల్లంఘనలు చేస్తే. ఇట్లాంటివి అవన్నీ కూడా ఇక్కడ మన తిరుమలలో కూడా అట్లాంటి ఉల్లంఘిస్తే అట్లాంటి చట్టాలు పెట్టే విధంగా కూడా
చర్యలు తీసుకునే విధంగా కూడా చట్టాలు తేవాలి అని కూడా ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నేపథ్యంలో ముఖ్యంగా చిన్న పన్న వరకే విషయం ఆగిపోయింది కాబట్టి అంతకు మించి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ పైన ఇంకెవరున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఏకసభ్య కమిటీలో ఉన్నటువంటి దినేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఇవన్నీ వెలికి తీసే పని మొదలు పెట్టబోతున్నారు. ఇక వైసీపీలో ఉన్నటువంటి నేతలకు ఈ కుట్రలో పాలు పంచుకున్నటువంటి నెయ్యిల కుట్రలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరికీ ముచ్చెమటలు పట్టడం ఖాయం అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన నేతల ఖేల్ ఖతం అని కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే శ్రీవారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అది అందరూ ఎంతోమంది హేమీలు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఆ దేవదేవుడు వదలరు. ఏదేమైనప్పటికీ కూడా అవన్నీ కూడా చట్ట ప్రకారం వెలికి తీసే ఒక అట్లాంటి దానికే కార్యక్రమమే జరుగుతుంది అని చెప్పి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ అంతిమ దోపిడీదారు ఎవరు? ఈ నెయ్యిలో కూడా డబ్బులు సంపాదించినటువంటి దోపిడీదారు, ఈ నెయ్యే కానీ నెయ్యిలో పట్టే లేనటువంటి పట్టు వస్త్రాల్లో వీళ్ళకు మామూలు ఆర్టిస్టులు కాదు ఇదంతా. ఇవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నాలు అయితే జరగబోతున్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సంపత్ రాజ్ గారు, అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఇటు దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం.